రాంబాబుని ఇంకా ఇన్సల్ట్ చేయాలి, రాంబాబుని కొట్టాలి, రాంబాబుని తన్నాలి అనుకున్నారు. ఏం సాధించారంటున్నా ఫైనల్గా? పెద్ద మచ్చ పెట్టుకున్నారు మీ ఫేస్ మీద, చంద్రబాబు నాయుడు ఫేస్ మీద, లోకేష్ ఫేస్ మీద పెద్ద మచ్చ, అప్రజాస్వామికమైన మచ్చని పెట్టుకున్నారు వాళ్ళు. ఈ మచ్చ ఎప్పటికీ పోదు, గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. నేనేమి పిరికివాడిని కాదు, రాజకీయాలు తెలియని వాడిని కాదు, కులం లేనివాడిని కాదు ఈ రాష్ట్రంలో. ఎగ్జాక్ట్లీ. నాకు బలమైనటువంటి రాజకీయ పార్టీ ఉంది, నాకు బలమైనటువంటి కమ్యూనిటీ ఉంది. నాకు ఎందుకు కమ్యూనిటీ పేరు చెప్తున్నా అంటే మీరు కమ్యూనిటీని ఎగ్గొడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఎగ్జాక్ట్. చిన్న విషయాలు కావు ఇవి. చరిత్ర ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. చంద్రబాబు, లోకేష్ పిల్లోడు తెలియపోవచ్చు, చంద్రబాబు మీకన్నా తెలియదా అని అడుగుతా ఉన్నా. ఇన్ని చూశారు మీరు, మీకు తగునాయిదని అడుగుతా ఉన్నా, ఇది ధర్మమా అని అడుగుతా ఉన్నా. వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పక తప్పదు. చెప్పే విధంగా ప్రజాస్వామ్యంలో చేసి చూపిస్తామని కూడా మనం చేస్తాం.